నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు అమ్మాయి రియాక్షన్స్ వీడియోస్. మన వీడియోలో అయితే అండి ఈరోజు సంక్రాంతికి వస్తున్న మూవీ పార్ట్ పెడుతున్నానండి. అలాగే పార్ట్లకి అయితే పెడుతున్నాను కదండి. ముందు వీడియోలో అంతకుముందు మీరు ఫస్ట్ నుంచి కూడా చూస్తే సినిమా ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ నుంచి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి మీరు. అలా అయితేనే మీకు సినిమా అర్థమవుతుందండి. ఇప్పుడు మీనాక్షి గారు, వెంకటేష్ గారు ఈ నెల తప్పిస్తారు. నేను ముందు పాటలో చెప్పాను కదండి, సంక్రాంతికి 18 గంటల ముందు. ఈ ముందులోని వీళ్ళు ఎలా తప్పించారు ఏంటి అన్నదైతే ఇప్పుడు మనం ఈ పాటలో చూసే తెలుసుకోవాలండి. నాతో పాటు మీకు కూడా చూడాలనిపిస్తుందా? అలా అయితే తప్పకుండా వీడియో చూడండి. అలాగే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపిస్తుంది మూవీ కామెంట్లో అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ కంటిన్యూ ది వీడియో. మళ్ళీ ఫోన్ చేస్తున్నారండి ఈయన. మీ వెహికల్ ఆపింది మా వాళ్ళే. ఓ బాబాబాయిని చంపడానికి ఒక గ్యాంగ్ ట్రై చేస్తుంది. ఓ నా దగ్గరికి రావడం కరెక్ట్ కాదు. నేనే మీరు అవును, వచ్చి ఆకేలనిచ్చి మా అన్నని ఈయన ప్లేస్ చెప్తున్నారనమాట నేను తీసుకురావడానికి. అంటే వీళ్ళ వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఓ ఈయన మొత్తానికి ఫ్లూట్ వాయిస్తున్నారు. సారీ నాకు తెలియదు పేరైతే. వీళ్ళకి అనుమానం వచ్చిందండి. దగ్గరికి రమ్మంటున్నారండి. వామ్మో ఒక్క తన్ను పడిపోయారు వాళ్ళకి. ఓ ఈయనకి ఫోన్ చేస్తున్నారండి. అమ్మో వావ్, ఏమవుతుంది ఇక్కడ? తెలుగులో మాట్లాడాలి. అబ్బా భాగ్యం గారు బారు బీరటండి. అమ్మో నీకు ఫ్రెష్ టెస్ట్ వచ్చేస్తుంది. మీరే ఏర్ చేశారు. అమ్మో వీళ్ళిద్దరు ఇక్కడ కూడా ఆపలేదు ఫైటింగ్. తెలిసిపోయింది నిజం. నేను చనిపోయారని తెలిసిపోయిందండి వీళ్ళకి. అయ్యయ్యో అయ్యో అమ్మో అమ్మో ఏంటి వేళ్ళలో కొట్టేసుకుంటారు ఏంటి? అమ్మో వీళ్ళు ఎందుకు తప్పించుకోగలరా? లేదండి తప్పించుకుంటారంటారా? పెద్ద ఫైటే. ఈయన తోసేసారు మధ్యలోకి. అయ్యయ్యో ఓ అయ్యో అబ్బా
ఓహో పప్ప పప్ప అంట ఇవాళ తోసేస్తా అబ్బో అమ్మో అమ్మో అయ్యయ్యో అయ్యో చనిపోయారా పాండే ఈ పాండేలు ఎక్కువైపోయారండి చెప్పారు దానికి మీనింగ్ ఇదా కాపాడడానికి 20 మంది చచ్చారు శవాన్ని చంపడానికి ఇంకో 20 మంది చచ్చారు నిజమండి అమ్మో వావ్ వావ్ పాపా పాండే పెద్ద తమ్ముడు అన్నాడు కాపాడలేకపోయాను కానీ వీల్ చైర్లో ఉన్న చిరుతుపల్లిలా 10 మందిని వేసాడు అయ్యో ఆకలి గారిని మాతో పంపించేస్తే పాపాబాయ్ చనిపోయే ముందు కూడా ఆకలి గారిని తీసుకెళ్ళమన్నారు పాపాబాయ్ చివరి కోరిక తీసుకొస్తున్నారండి వెళ్తే తీసుకెళ్ళనిస్తారో లేదో చూడాలి మనం వదిలేసారండి నేను వచ్చేసారు ముందు నన్ను పకోడీని చేశారు నిన్ను పకోడీ చెక్కోడి जॉर्ज एंटोनी చెర్లపల్లి జైలర్ तेरे को एक पिक्चर दिखाता है మీ అన్నని వీలు చంపి 2 రోజులైంది ఆ శవాన్ని నీకు ఇచ్చి ఆకిలని తీసుకెళ్దామని మాస్టర్ ప్లాన్ వేశాను నకిలీ రూపీ దేకే అసలీ డాలర్ ఈయన వీడియో తీసి చూపించేస్తున్నారండి ఓ అయ్యయ్యో ఓ చంపేస్తారంటారా విరూపక్ష खेल खत्म ఖతం కోడ్ యాక్టివేటెడ్ సార్ కోడ్ యాక్టివేటెడ్ అండి ఎగ్జిక్యూట్ ప్లాన్ సి వావ్ చెప్పు ప్లాన్ సి ఏంటి నాకేం తెలుసు అని అడగండి యు ఆర్ గ్రేట్ యాక్టర్ సార్ ప్లాన్ బి మీరు మమ్మల్ని పట్టించడం ప్లాన్ సి మీరే బీజుని చంపి ఆకలి గారిని తీసుకెళ్ళండి నన్ను చంపడం ప్లాన్ చేశారు వాళ్ళని నమ్మొద్దు బీజు ఏదో కొత్త స్టార్ట్ చేశారు ఇలా మాటల్లో పెట్టేసి చేస్తారు ఎగ్జిక్యూట్ ప్లాన్ సి మీరు చేసే యజ్ఞానికి మేము సముద్రమవుతాం వావ్ హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే చూసారు కదండి ఇక్కడతో అయితే పాట అప్పుడు మీద జరుగుతుంది ఇందుకే వీళ్ళందరూ కలిసి విడివిడిగా ఏంటన్నది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు సో నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం నెక్స్ట్ పార్ట్ నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇందుకే స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం మనం వెంకటేష్ గారు ఇప్పుడు ఈయన్ని తీసుకెళ్తారా లేదా ఆకెళ్ళ గారిని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తారా లేదా అన్నది మనం చూడాలి ఈయన గురించే కదా ఫస్ట్ నుంచి కూడా ఫైట్ ఈయన గురించే ఈ ఆపరేషన్ అన్నది సో ఈయన్ని తీసుకెళ్తారా లేదా అందరూ ఒకటేనా లేకపోతే విడివిడిగా ఉన్నారా ఏంటన్నది కూడా నాకు తెలియట్లేదండి మీకు కనుక తెలిస్తే కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పడం మర్చిపోవద్దు నెక్స్ట్ పార్ట్ కూడా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్